తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సూర్యాపేట 19వ వార్డు బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొత్తు భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 19వ వార్డుకు చెందిన 100 మంది యువకులతో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ కౌన్సిలర్ కీర్తి లవన్కు గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సూర్యాపేట 19వ వార్డు బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొత్తు భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 19వ వార్డుకు చెందిన 100 మంది యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ కౌన్సిలర్ కీర్తి లవన్కు గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. సెక్యులర్ భావజాలంతో కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలకు 4 రాష్ట్రాలలో అధికారంలో ఉందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, సర్పంచ్ ఎన్నికలతో పాటు సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలలో 34 మంది కౌన్సిలర్లు గెలుపొందినట్లు, మరో 4 ఇండిపెండెంట్లు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. మత విద్వేషాలకు రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీ విధానాలకు నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉందని, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. చేరికల విషయంలో స్థానిక కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్ నాయకులను గౌరవించడం కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఆజాద్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి షాహిముల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, గూనకంటి హేమా సతీష్, చిలుముల సునీల్ రెడ్డి, సీనియర్ నాయకులు పోలగాని బాలుగౌడ్, మాజీ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న, 19వ వార్డు కాంగ్రెస్ నాయకులు బొప్పాని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి పినమర్తి కీర్తన లవన్ గారు, వారితో పాటుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై, అలాగే మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే జిల్లా దానితో ముఖ్యంగా మరి సూర్యాపేట నియోజకవర్గంలో మన ప్రియతమ నేత భావి భారత ప్రధాని కాబోయే రాబోయే కాలానికి ఎమ్మెల్యేగా కావస్తున్నటువంటి మన ప్రియతమ నేత రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా సంక్షేమంగా ఈరోజు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తాము. అందరూ తప్పకుండా వారిని స్వాగతించారు. అలాగే యువ నాయకుడు లవన్ గారు కూడా స్పందన వారు సంబంధించినటువంటి నిమ్మల పురుషోత్తం గారు, అన్నా భాస్కర్ అన్న కొంచెం ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, యువ కిషోర్ సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గం మొత్తం జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతిని మనసులో పెట్టుకొని
సూర్యాపేట అభివృద్ధిలో వారు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మొన్న ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక కౌన్సిలర్ గారు గౌరవనీయులైన కీర్తన గారు, అదేవిధంగా యువ నాయకులు లవన్ గారు, వారి మిత్ర బృందం కూడా దాదాపు ఈరోజు 100 మంది 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో మా మీద విశ్వాసంతో ఈరోజు మీరు పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ విశ్వాసం తగ్గట్టు మీరు అనుకున్న పద్ధతిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కాన్స్టిట్యున్సీ అయితేని మున్సిపాలిటీ అయితేని మా గౌరవనీయుల చైర్పర్సన్ నివేదిత లక్షాధికారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వైస్ చైర్మన్ షఫీవుల్లా గారు, మా ఫ్లో లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ గారు, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ గారు, మిగతా కౌన్సిలర్ సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ. వారందరికీ కూడా మన మాజీ కౌన్సిలర్ బాలుగౌడ్ గారు కావచ్చు, గుణగంటి హేమా సతీష్ గారు కావచ్చు, అదేవిధంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ అభినయ్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మిత్ర బృందాన్ని ఎవరైతే కీర్తన లవన్ గారితో పాటు వచ్చిన మిత్ర బృందానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. దేశాన్ని ఈరోజు మీరు ఆలోచన చేసినట్టయితే దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలలో గాను 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. దీనికి కారణం ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ సెక్యులర్ భావజాలం అనేది చాలా ఇంపార్టెంట్. అది గమనించి కూడా వారు కూడా నాతో చర్చించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా యువకులు, జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఏదైతే జరుగుతున్నాయో అవి కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం బాగుపడాలంటే